హాయ్ ఫ్రెండ్స్, మనమైతే మరో కొత్త ప్లేస్లోకి వచ్చాము. వచ్చి ఇక్కడ వజ్రాన్వేషణ చేస్తున్నాను. సో వీడియోని చూడటమే కాదు, లైక్స్ అండ్ కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? ఎంతో కష్టపడి వీడియో తీస్తున్నా, ప్రతి ఒక్కరు కూడా దాన్ని అర్థం చేసుకోగలరు. ఇక్కడ మరో కొత్త ప్లేస్. ఈ ప్లేస్లోకి వచ్చి వజ్రాలు వెతకడం జరుగుతుంది. సో ప్లీజ్ లైక్ అండ్ కామెంట్, షేర్ మీ ఫ్రెండ్స్. ఓకేనా? వజ్రకరూరు ఫ్రెండ్స్, వజ్రకరూరు. ఆ పేరులోనే వజ్రం అనేది వస్తుంది. అందుకే వజ్రాలు ఎక్కువగా లభించడం చేత ఈ ప్రాంతానికి వజ్రకరూరు అనే పేరు రావడం జరిగింది. సో ఇంకా ఎన్నెన్నో రత్నాలు, రాసులు అందరికీ దొరికేటివి. సో ఇది వచ్చేసి, స్టోన్ వచ్చేసి కింబర్లైట్ రాయి. అది ఈ రాళ్ళల్లో డైమండ్స్ ఉంటాయంట, ఇట్లాంటి దానిలలో. సో నేను దీన్ని పగలగొట్టి చూడాలని అనుకుంటున్నాను. సో పగలగొడుతున్నాను. అంటే ఇట్లాంటి వాటిల్లో పగలగొట్టి చూస్తే దీనిలో రాళ్ళు ఉంటాయంట. అందుకే నేను ఇప్పుడు దీన్ని పగలగొట్టాలని అనుకుంటున్నాను, పగలగొడుతున్నా. అయితే మనము చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి. దీంట్లో అయితే ఏం లేవు. సో ఉంటే చిన్న చిన్న రవ్వలు ఉండొచ్చు, ఇసుక రవ్వ అట్లా. ఇసుక రవ్వ అంత దానికి ఏమొస్తుంది చెప్పండి? ఏం రాదు. సో మనము మళ్ళీ వెతుకుతున్నాము. సో ఈ స్టోన్స్ ఇలాంటివి సో వీడియో ఎంతో కష్టపడి తీస్తున్నా. ఒక లైక్ అండ్ కామెంట్, షేర్, ఇక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే, సో మీరు ఇందులో ఉండే స్టోన్స్ డైలీ ఒకసారి అలా చూస్తూ ఉంటే మీకు ఓహో వజ్రాలు ఇలా ఉంటాయా, అలా ఉంటాయా అని దాని మీద ఒక థాట్ అనేది మీలో కలుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అందుకోసమే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. నాకైతే కష్టం వైట్
స్టోన్ కనిపించింది. మనమైతే ఈ రాయి మీదకి ఎక్కి వీడియోని బాగా క్లారిటీగా ప్లేసెస్ కనిపించేలా తీయాలని పైకి రావడం జరిగింది. సో చూడండి, ప్లేసెస్ అన్నీ చూడండి, మీకోసమే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం ఇంకో ప్లేస్కి వెళ్తున్నాము. ప్రతి చోట మనం క్షుణ్ణంగా పరిశీలించాలి, వెతకాలి. వెతికితే దొరకదు అంటూ ఏది ఉండదు. మనమైతే చాలా నిఘాగా వెతుకుతున్నాము స్టోన్స్. నాకైతే ఇది స్టోన్ అనుకుంటే గాజుడక. గాజుడకలు ఎరువు వేస్తారు కదా, ఎరువు దిబ్బల్లో అక్కడ సీసాలు అవి పగలగొట్టుంటారు. అవి తీసుకొచ్చి ఎరువు, సహజ ఎరువులు అవి అని అంటారు కదా, వాటిలోనే చూస్తుంటాయి. మనం కావాలని చేస్తే తప్పు. ఎందుకంటే ఎవరైనా మనలాగా ఎతకడానికి వచ్చింటారు, తొక్కితే ఇది అవుతుంది కదా, మన వల్ల మరొకరిని ఇబ్బంది పెట్టినట్టుగా ఉంటుంది. సో అలా చేయకండి. ఎగ్జామినేషన్కి వచ్చి తాగి బాటిల్స్ పగలగొట్టి పడేయడము, వెళ్ళిపోవడము అట్లాంటివి చేయొద్దండి, ఓకేనా? మనలాగే మరొకరు వెతకడానికి వస్తుంటారు, పాపం ఎవరైనా తొక్కితే ఇది అవుతుంది కదా అని అనుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్?
మనమైతే ఒక గుట్ట మీద వజ్రాన్వేషణ చేస్తున్నాము. ఏమైనా దొరుకుతాయేమో. ఇది స్టోనా గాజుడుకా అర్థం కావడం లేదు. ఇది రాయ గాజుడుకా అర్థం కావడంలే. రాయి మాదిరి అనిపిస్తుంది. అయితే రాయన్న కానీ గాజుడుకన్న కానీ అది సేమ్ రాయి మాదిరి అనిపిస్తుంది. నేనైతే జేబులో వేసుకోవాలని అనుకుంటున్నాను.